హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. సౌత్ ఆఫ్రికాతో జరగబోయే సెకండ్ టీ20లో మన టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఒక్క మార్పుతోనైతే టీమిండియా అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్షర్ పటేల్ని అయితే తొలగించి అతని ప్లేస్లో ఒక ఆల్రౌండర్ అయితే తీసుకోబోతున్న ఆల్రౌండర్ ఎవరు, అసలు ప్లేయింగ్ 11 నుంచి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి సౌత్ ఆఫ్రికాతోనే 4 మ్యాచ్ల టీ20 సిరీస్ అయితే ఆడుతుంది. ఇందులో భాగంగానే తొలి టీ20లో సౌత్ ఆఫ్రికా పైన 61 పరుగుల తేడాతో టీమిండియా అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. 4 మ్యాచ్ల టీ20 సిరీస్లో మన టీమిండియా వచ్చేసరికి 1-0తో అయితే లీడ్లో అయితే దూసుకొని పోతుందని చెప్పుకోవచ్చు. అయితే సెకండ్ టీ20 వచ్చేసరికి సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా అయితే సెకండ్ టీ20 అయితే జరగనుంది. ఈ సెకండ్ టీ20లో సౌత్ ఆఫ్రికా మాత్రమే థర్డ్ ఫేవరెట్గా బరిలో దిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఫస్ట్ టీ20లో ఓటమికి బదులు తీర్చుకోవాలని అయితే సౌత్ ఆఫ్రికా మాత్రమైతే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ అయితే ఓవరాల్గా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. భారత్ కాలమాన ప్రకారం అయితే 7:30 అయితే ఈ మ్యాచ్ అయితే ప్రారంభంగానుంది. అయితే రెండో టీ20లో వచ్చేసరికి టీమిండియా ఎటువంటి మార్పులు లేకుండా బరిలో దిగుతున్నారైతే అందరూ అనుకున్నారు. కాకపోతే వెదర్ దృష్ట్యా అదేవిధంగా పిచ్చి దృష్ట్యా పెట్టుకొని మా టీమిండియా మాత్రం అయితే ఒక్క మార్పుతోనైతే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్షర్ పటేల్ని అయితే తొలగించి అతని ప్లేస్లో వచ్చేసరికి ఫేస్ ఆల్రౌండర్ అయినా రత్నదీప్ సింగ్ని అయితే తీసుకోవాలని అయితే చూస్తుంది. ఎందుకంటే మ్యాచ్ జరిగే సమయానికి వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి అప్పుడు స్పిన్ కంటే పేస్కి అనుకూలంగా ఉంటుంది కాబట్టి అక్షర్ పటేల్ అందుకే పక్కన పెట్టడం జరుగుతుంది. అతని ప్లేస్లో రతన్దీప్ సింగ్ని అయితే తీసుకొని ఉంది. ఒకవేళ వర్షం పడే అవకాశం చాలా తక్కువ ఉంటే యథావిధిగా అయితే అక్షర్ పటేలే కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఇది ఒక్క ప్లేస్ ఉన్నది తప్ప మిగతా పొజిషన్లో ఎటువంటి మార్పు లేకుండానే టీమిండియా రెండో టీ20లో అయితే బరిలో దిగుతుందని కూడా చెప్పుకోవచ్చు. రెండో టీ20లో వచ్చేసరికి టీమిండియా ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే ఓపెనింగ్ పొజిషన్లో అభిషేక్ శర్మతో పాటు సంజు శాంసన్ అయితే ఓపెనింగ్లో దిగనున్నారు. మరోసారి మాత్రం అయితే ఫస్ట్ టీ20లో సంజు శాంసన్ సూపర్ సెంచర్తో అద్భుతంగా రాణించడం జరిగింది. అభిషేక్ శర్మ మాత్రం అయితే పూర్తిగా నిరాశపరుస్తుందని చెప్పుకోవచ్చు. అట్లీస్ట్ ఈ టీ20 మ్యాచ్లోనైనా ఫామ్లోకి రావాలని అయితే చూస్తున్నాం. భారీ ఇన్నింగ్స్ ఆడాలని అయితే ఆశిస్తున్నాను కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ మాత్రం అయితే మరోసారి విజృంభిస్తే టీమిండియాకి బ్యాటింగ్ పొజిషన్లో తిరుగుండని చెప్పుకోవచ్చు. తొలి టీ20లో కూడా వీడైతే అద్భుతంగానే రాణించడం జరిగింది. ఇద్దరు ప్లేయర్లు కూడా మరోసారి వీళ్ళిద్దరు రెచ్చిపోతే టీమిండియా భారీ స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాకపోతే మిడిల్ ఆర్డర్ పొజిషన్లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ టీ20లో రింకు సింగ్ కానీ, హార్దిక్ పాండ్యా కానీ, అదేవిధంగా అక్షర్ పటేల్ కానీ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయారు. కాకపోతే సెకండ్ టీ20లో వచ్చేసరికి రింకు సింగ్, హార్దిక్ పాండ్యా తప్పకుండా రాణించాలి. వీరితో పాటు రతన్దీప్ సింగ్ ఈ మ్యాచ్లో అయితే అరంగేట్రం చేయనున్నాడు. మరి అరంగేట్రం మ్యాచ్లో రతన్దీప్ సింగ్ ఎంత మేరకు అయితే ఆకట్టుకుంటాడైతే చూడాలి. స్పిన్ విభాగంలో చూసుకుంటే రవి బిష్ణోతో పాటు వరుణ్ చక్రవర్తి యథావిధిగా అయితే స్పిన్ విభాగం అయితే బాధ్యతలు అయితే చేపట్టనున్నారు. వీరితో పాటు పేస్ విభాగంలో చూసుకుంటే హర్షదీప్ సింగ్తో పాటు ఆవేష్ ఖాన్ అయితే బరిలో దిగనున్నారు. ఓవరాల్గా టీమిండియా మాత్రమైతే ఈ విధంగానే బరిలో దిగనుంది. ఓవరాల్గా టీమిండియా చూసుకుంటే అన్ని విభాగాలు చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. కొంచెం డిసప్పాయింటెడ్ అయితే మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ పొజిషన్ మీద కొంచెం డిసప్పాయింటెడ్ అయితే ఉంది. అది ఒక్కటి అధిగమిస్తే మాత్రమైతే టీమిండియా మాత్రమైతే సెకండ్ టీ20లో కొట్టే వాళ్ళు ఎవరంటే ఎవరు ఉండరు అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉంది. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, రత్నదీప్ సింగ్ అక్షర్ పటేల్, రవి బిష్ణు, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, ఆవేష్ ఖాన్లతో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. మరి చూద్దాం సెకండ్ టీ20లో వచ్చేసరికి టీమిండియా గెలుస్తుందా లేదా అయితే మరికొద్ది గంటల్లో అయితే తెలియనుంది. అదే సెకండ్ టీ20 వచ్చేసరికి సెయింట్ జార్జ్ పార్క్ వేదిక అయితే సెకండ్ టీ20 అయితే జరగనుంది. సెకండ్ టీ20లో మా హాట్ ఫేవరెట్గా అయితే టీమిండియా దిగుతుందని చెప్పుకోవచ్చు. అయితే సెకండ్ టీ20లో పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి పిచ్ పూర్తిగా ఫేస్ బౌలింగ్ అయితే అనుకూలంగా ఉంటుందని అయితే పిచ్ రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి. అదేవిధంగా వెదర్ రిపోర్ట్ ఒకసారి చెక్ చేసుకుంటే వెదర్ రిపోర్ట్ మ్యాచ్ జరిగే సమయానికి వచ్చేసరికి 45 నుంచి 50% వరకు అయితే వర్షం పడే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా మ్యాచ్ అయితే రద్దు కాదు. కాకపోతే ఎంతో కొంత మ్యాచ్ అయితే జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నట్టే క్లియర్ కట్గా అయితే వెదర్ రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి. మా వెదర్ రిపోర్ట్ల ప్రకారం చూసుకుంటే మ్యాచ్ పైన వర్షం పడితే పిచ్ మొత్తం అయితే పేస్ విభాగానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అప్పుడు బ్యాటింగ్ చేయడానికి చాలా ఇబ్బంది కావచ్చు. మా టీమిండియా అదే దృష్టిలో పెట్టుకొని అయితే ప్లేయింగ్ 11 మార్పు చేసి అయితే సెకండ్ టీ20లో అయితే బరిలో దిగుతుంది. మరి సెకండ్ టీ20లో టీమిండియా గెలుస్తుందా ఓడిపోతుందా అనేది అయితే మరికొద్ది గంటల్లో మనకి క్లియర్ కట్ అయితే తెలిసిపోతుంది. అప్పుడు మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.